హలో హాయ్ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. టుడే రెసిపీ మిల్ మేకర్ పాయసం అండి, బెల్లం పాయసం. నేను మిల్ మేకర్ని హాట్ వాటర్లో 10 minutes ఇట్లా నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇట్లా పిండేసుకోవాలండి గట్టిగా. పిండేసుకొని నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇంతకుముందు చూపించాను కదండి మిల్ మేకర్ హల్వా కోసం గీ వేడి చేసుకుంటున్నాను అండి నేను. ముందుగా మనం కట్ చేసుకున్న జీడిపప్పు బ్రౌన్ కలర్లో రోస్ట్ చేసుకోవాలండి. ఈ రోస్ట్ అయిపోయినాక పక్క బౌల్లో తీసేసుకోవాలి. ఈ ఆయిల్ ఈ ఘీలోనే మనం మిల్ మేకర్ ఫ్రై చేసుకోవాలండి. 1 కప్పు నేను మిల్ మేకర్ మంచిగా హాట్ వాటర్లో నానబెట్టుకొని పేస్ట్ చేసుకున్నానండి. ఈ మిల్ మేకర్ ఫ్రై చేసుకోవాలి మనం నెయ్యిలోనే. మంచిగా దగ్గర అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి హల్వా కోసం. చూడండి మంచిగా దగ్గర అయితే ఫ్రై అయిపోయింది. ఇందులో పాలకోవా కూడా వేసుకోవచ్చండి. కోవా నా దగ్గర లేదు కాబట్టి నేను బెల్లంతో చేస్తున్నాను. నేను ఇప్పుడు పాలు పోసుకుంటున్నా. ఇది బాగా ఫ్రై అయిపోయింది, పచ్చి వాసన కూడా పోయిందండి. ఇప్పుడు నేను 1 కప్పు చిక్కటి పాలు పోసుకుంటున్నానండి. పాలు పోసుకొని కలుపుకోవాలి. కొంచెం దగ్గర అయ్యాక నెక్స్ట్ నేను బెల్లం వేస్తాను. చూడండి మంచిగా అయిపోయింది. మీదగానే ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ చల్లుకుంటున్నానండి. దాని తర్వాత యాలకుల పొడి అండి, ఫ్లేవర్ కోసం, మంచి ఫ్లేవర్ కోసం. చూడండి మిల్ మేకర్ హల్వా మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. చూడండి మిల్ మేకర్ పాయసం బట్ హల్వా కూడా అంటారండి, ప్లస్ పాలకూర పకోడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.